నమస్తే ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం వరద విపత్తు నుంచి ఇంకా బయటపడలేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం రెండిట్లోనూ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఇంజనీరింగ్ రంగ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ప్రకాశం బ్యారేజీకి కొంచెం అటు ఇటుగా, ప్రకాశం బ్యారేజ్ ముఖ్యంగా దిగువ ప్రాంతాల్లో కృష్ణా, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా లంక గ్రామాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతులు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు అనేటువంటి వార్తలు చాలా బలంగా వస్తున్నాయి. ఇవాళ రాత్రికి ప్రకాశం బ్యారేజీలో కొంచెం కుడి ఎడంగా 11 లక్షల క్యూసెక్కులు నీరు గనక అవుట్ఫ్లో వస్తే, ఇప్పటికే దానికి దగ్గరగా ఉంది, అది గనక వస్తే మరింత ప్రమాదభరితమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాము అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఒక పక్క శ్రీశైలంలో పరిస్థితి కాస్త తగ్గుముఖం పట్టినా, కాస్త స్థిమితపడినా, అక్కడ కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, ఆహారం దొరుకుతుందా, మంచినీళ్లు దొరుకుతున్నాయా, వైద్య సదుపాయం ఎలా ఉంది, అసలు అక్కడ ఉన్నటువంటి వరద నీరు నెమ్మదిగా తీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కోబోతున్నాము, ఆరోగ్యరీత్యా ఏ పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి దాని మీద ఇవాళ దృష్టి సారిద్దాం. దాంతో పాటుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి లంకల పరిస్థితి ఏమిటి, అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఎంత సావధానంగా ఉంది, ఎంత సంసిద్ధతతో ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజా నాయకులు ఏ రకమైనటువంటి చొరవ తీసుకుంటున్నారు, ప్రజా సంఘాలు ఏ రకమైనటువంటి చొరవ తీసుకుంటున్నాయి అనే విషయాల మీద కూడా ఇవాళ దృష్టి సారిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ వరిష్ఠ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ రిలీఫ్ కమిషనర్ శ్రీ డిసి రోశయ్య మనతో ఉన్నారు. మన చర్చను ప్రారంభించుకునే ముందు ఈ పూట ఉన్నటువంటి వార్తల్లోని ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. జల విలయానికి నిండా మునిగిన కృష్ణా, గుంటూరు ఏరియల్ సర్వేతో కళ్లకు గట్టిన ఎన్టీవీ. కృష్ణా జిల్లాకు వరదపోటు, జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద డేంజర్ బెల్స్, గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం. శ్రీశైలానికి తగ్గిన ఇన్ఫ్లో, ఎమర్జెన్సీ గేట్ మూసివేత. సాగర్ నుంచి భారీగా అవుట్ఫ్లో, మునిగిపోతున్న పురాతన ఆలయాలు. వరద ప్రాంతాల్లో సోనియా, బాబు హెలీ టూర్, కడపలో జగన్ పర్యటన. రామ్మోహన్ రావు గారు, ఉన్నటువంటి పరిస్థితి మీకు ఏం కనిపిస్తోంది? ముఖ్యంగా కృష్ణా జిల్లాలో లంక గ్రామాలు, గుంటూరు జిల్లాలో లంక గ్రామాలు, ప్రకాశం బ్యారేజ్కి దిగువన ఉన్నటువంటి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ప్రకాశం బ్యారేజ్కి చాలా ఎక్కువగా, అంటే నిన్నటికన్నా ఇవాళ ఎక్కువైంది. దాదాపుగా 10.82 లక్షల క్యూసెక్లు ఉన్నాయని అంటున్నారు. 11 దాటిపోతుందన్నటువంటి భయం కూడా అనిపిస్తోంది. పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మనకి వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే 11 కూడా మించొచ్చు అనేది కూడా చెప్తా ఉన్నారు ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, అవగాహన ఉన్న మనుషులు. ఎందుకంటే అక్కడి నుంచి వాటర్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ రాత్రికి దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా వర్షంతో నిండిపోతుంది, వాటర్తో నిండిపోతుందని చెప్తా ఉన్నారు. ఎక్కడైతే వాటర్ పోతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే లంకలు ఉన్నాయో పూర్తిగా మరి ఈ నీళ్లతో నిండిపోతుంది. ప్రభుత్వం ఏమో వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ చెప్తూనే ఉన్నారు, కానీ బట్ ఇటువంటి విపత్తు ఎప్పుడూ రాలేదు. దీనికి ఎందుకు వచ్చింది, రాలేదనేది విషయాలు వెళ్లకుండా మనం కనుక ఆలోచిస్తే, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్లో ఇప్పటిదాకా ఏదైతే చేశారో దాని మీద దృష్టి సారించలేదనేది మాకు అనిపిస్తా ఉంది. ఆ సావధానం లేదంటారా ప్రభుత్వంలో? లేదు. ఎందుకంటే ఇప్పటికి ఇన్ని రోజులైనా కానీ మొదటి రోజు గనక నిజంగా వాటర్ని వాళ్ళు రిలీజ్ చేసి ఉంటే ఇంత దాకా వచ్చిండేది. సరే, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మరి మరొక రోజు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు 4 రోజులు అయింది కదండి. ఈవేళ వరకు కూడా ప్రజల నుంచి ఎక్కడుంది? ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంది. అక్కడ ఏముంటుంది, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రమాదం ఉంది. ఏమండి, త్రాగటానికి నీరు లేదు, పశువులు పశుగ్రాసం లేక ఆ కరువుతో బాధపడుతున్న రోజులు ఈ టైంలో తీసుకోవాల్సిన చర్యలు ఏమో తీసుకోవాలనేది ప్రభుత్వం దృష్టి సారించలేదని నేను చెప్తా ఉన్నాను. మొదటి రోజు, రెండో రోజు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏరియాలో పర్యటన చేసి ఉన్నా, లేదా తను సమీక్ష చేశాను అంటున్నారు, కానీ
కూలంకుషంగా చేయలేదు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఉండి ఒక స్వచ్ఛంద సంస్థగా ఉండి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, లేదా దుప్పట్లు కానివ్వండి, లేదా ఎవరైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో వాటిని అక్కడ చేర్పించడం జరిగింది. అంటే మిగతా స్వచ్ఛంద సంస్థలు ఏదైతే చేస్తున్నారో ఆ దృష్టి ప్రభుత్వం సాధించలేదంటే అది చాలా చిన్నతనంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి విపత్తు ఇప్పుడు రాష్ట్రంలో రొటీన్ గా జరిగే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల పైచులకు ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదని చెప్తున్నారు. అలాంటిది జరుగుతున్నప్పుడు గత 4 రోజులుగా జరుగుతున్నాం, చూస్తూనే ఉన్నాం. కృష్ణాకి వస్తుందని తెలుసు, వాటర్ అక్కడ పోయి ఆలమట్టి దగ్గర నుంచి మొదలు పెడితే నెక్స్ట్ కృష్ణా ద్వారా మనకి సముద్రంలో చేరాల్సిన అవసరం ఉంది. సముద్రంలో చేరే ముందు వాటర్ అటుపక్క ఇటుపక్క లంకల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయని మనందరికీ తెలిసిందే. బట్ కొంతమంది ఎవరైతే ప్రజలు వ్యతిరేకత ఉంటుంది, మేము ఎందుకు వెళ్ళాలి, మా ఇల్లు ఉంది ఇక్కడ, మా గేదెలు ఉన్నాయని చెప్తున్నారు, సహజం. దానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏదో ఒక కమ్యూనిటీ హాల్లోనే ఎక్కడ పెట్టారు, వాళ్ళ ఇబ్బందులు ఇవాళ నిన్నటి నుంచి మేము చూస్తూ ఉంటే త్రాగటానికి నీరు లేదు, తినటానికి తిండి పులిహోర పొట్లాలు ఇస్తున్నారు అంటున్నారు, కానీ అవి కూడా సక్రమంగా చేరటం లేదు. అదేవిధంగా మందులు, గర్భిణీ స్త్రీలు, ముతక ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి లేదు. ప్రభుత్వానికి సరిగా ప్లాన్ చేసుకుంటే సరైన సమయం ఉన్న రోజుల్లో చేసుకోలేకపోయింది ఇక్కడ. అది దానికి కారణం మరి యంత్రాంగం అంటారా, లేకపోతే వాళ్ళకి రాజకీయాల మీద ఉన్న జాస, లేదా ఆయన ముఖ్యమంత్రి, లేకపోతే ఈ మంత్రి ఉన్నారా, లేదా వీటి మీద టైం అంతా కాలేపనే గానీ ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి చేరలేకపోవటానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్న నిర్లక్ష్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈవేళ ఛాంబర్లోకి వెళ్లారని చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు వాళ్ళకి. ప్రభుత్వం ఏదైతే ఉందో చేయాలి. ఇప్పుడు కేంద్ర సహాయం ఈవేళ వస్తారండి, మొన్న చూడాల్సింది. ఈ పాటికి ఆల్రెడీ కేంద్రం నుంచి కొంత సహాయం మనం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉండవలసింది. ఏది త్రాగునీరు కానివ్వండి, లేదా మందులు కానివ్వండి. ఎందుకంటే ఈ వాటర్ అయితే వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది అన్నిటికన్నా ప్రమాదం అయింది అంటువ్యాధులు, ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నది. వాటికి కావాల్సినంత మందులు, మాకులు ఇవి సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దగ్గర మిషనరీ ఉండకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఏవైతే మండలాలు దాదాపు 34 మండలాలు మేము అనుకుంటా ఉన్నాం అక్కడ. అదేవిధంగా ప్రతి మండలం మనకు తెలిసిందే 20 నుంచి 30 గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న ఆమ్లెట్స్ లాగా ఉన్నాయి. అక్కడికి చేరాలంటే రవాణా ప్రాబ్లం ఉంటుంది. ఈ కమ్యూనిటీ హాల్కు మందులు చేర్చాలన్నా కూడా రోడ్లు ఇప్పుడు కట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుని ఉంటే ఈవేళ ఎంత ఇబ్బందులు పడరు ప్రజలు అనేది నా యొక్క భావన. రోసయ్య గారు, మీరు రిలీఫ్ కమిషనర్ గా పనిచేశారు, ఆ అనుభవం ఉంది మీకు. ఇటువంటి గతంలో ఇది చూశారు కూడా మీరు. 77 నుంచి మీరు చూస్తూనే వచ్చారు. 77లో జరిగినటువంటి దివిసీమ దగ్గర నుంచి మీరు చూస్తూ వచ్చారు కదా. ఇప్పుడు అంటే 2 భాగాలుగా మాట్లాడుకుందాం. ఒకటి, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎలా చేస్తోంది, ఎంత సంసిద్ధతతో ఉంది, ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయని ఒక పక్క మాట్లాడుకుందాం. అయితే అంతకుముందు కాసేపు ఉన్న పరిస్థితి ఎంత గంభీరంగా ఉంది మీ దృష్టిలో? ఇప్పుడు దాకా మనం విన్నాం, చరిత్రలో చూస్తే గత 100 సంవత్సరాలలో కూడా ప్రకాశం బ్యారేజ్ కానీ నాగార్జున సాగర్ లో అది లేదు, దాని అంత ఏజ్ లేదు కాబట్టి 67లో మొదలుపెట్టినట్టు శ్రీశైలం ఏజ్ లేదు. కృష్ణమ్మ చరిత్రలో, తెలిసిన చరిత్రలో ఇంత ఫ్లోస్ లేవు, చరిత్రలో లేవు, రికార్డు కాల. ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్స్ గా ఇప్పుడే రికార్డు కాపోతా ఉన్నాయి. ఇక ముందు ఇలాంటిది ఒక చరిత్రకి ఎక్కి బాగా ఉంటుంది నేను అనుకోవటం ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ శ్రీశైలానికి ముందు జరిగినటువంటి కథ, శ్రీశైలం తర్వాత జరిగినటువంటి కథ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకో కారణాల్లోకి నేను వెళ్ళడానికి ఈ రోజు ధైర్యం చేయలేను. బహుశా మీరు ఇందాక చెప్పినట్టుగా దాన్ని ఇంకోసారి కూర్చొని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దిస్ పోస్ట్ మార్టం హ్యాస్ టు బి డన్ వన్ డే ఆర్ అదర్. దాని జోలికి వెళ్ళడంలా ఇక్కడ నేను చెప్పేది ఒక్క మాట ఏమిటంటే, కనీసం 2 రోజుల ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో వర్షం పడ్డా, ఇటొచ్చి ఆల్మట్టి పరివాహక ప్రాంతంలో వర్షం పడ్డా కూడా ఆ ప్రాజెక్టులకు నీళ్లు రావటానికి మినిమం 24 గంటలు పడుతుంది. అక్కడ వదిలిన తర్వాత మోర్ దాన్ 36 అవర్స్ పడుతుంది. నారాయణపూర్ రావడానికి, నారాయణపూర్ నుంచి జోరాలు రావడానికి, జోరాల నుంచి శ్రీశైలం చేరడానికి 60 గంటలు పడుతుంది.
తుంగభద్ర నుంచి ఇటు రావటానికి మోర్ దాన్ 24 hours పడుతుంది. ఇంత టైం వాటికి చేరడానికి ఇంకొక 24 గంటల ముందు పడుతుంది కదా. అంటే ఇక్కడ వర్షాలు పడుతున్నటువంటి సంగతులు, ఎంత వర్షం పడుతుంది, ఎంత వాటర్ వస్తుంది అన్నటువంటిది గంటకు లేక 2-3 గంటలకు ఒకసారైనా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆ రివర్ దీని గేజెస్ లో ఉన్నటువంటి దాన్ని బట్టి ప్రవాహ వేగాలు చెప్తారు, ఎంత టైంలో వస్తుంది, ఎంత వస్తుంది, ఏమి చర్యలు తీసుకోవాలన్నది ఇరిగేషన్ శాఖకి ప్రైమరీగా స్టేట్ లో వస్తుంది. అది మరి ఎందుకు అలా అలసత్వం జరిగింది జోలికి వెళ్ళలేదు. కానీ శ్రీశైలంలో జరిగినటువంటి నష్టం దిస్ ఈజ్ నాట్ న్యాచురల్ కెలామిటీ, ప్రకృతి చేసినటువంటి ప్రళయం కాదు. ప్రళయం అయినప్పటికీ కూడా ఇది నేను ప్రకృతికి ఆపాదించేటువంటి దిశలో నేను లేను. దిస్ ఈజ్ మ్యాన్ మేడ్. ఇఫ్ మనం గనక ముందుగా గనక ఇవన్నీ పసికట్టడానికి ఇది మీరన్నట్టుగా అంటే దీన్ని శల్య పరీక్ష చేద్దాం, చేసేటువంటి అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మీరు ప్రకాశం బ్యారేజ్ ఒకసారి ఊహించుకుని ప్రకాశం బ్యారేజ్ లో వస్తున్నటువంటి ఇన్ఫ్లోలు అవుట్ఫ్లోలు ఒకసారి మీ మనసులో పెట్టుకుంటే మనకి ఉన్నటువంటి పరిస్థితి ఎంత గంభీరంగా ఉంది, మనకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి. మీరే గనక దీన్ని విశ్లేషించాలి అంటే, ప్రభుత్వానికి ఒక సూచన చేయాలంటే దృష్టి ఎక్కడ పెట్టాలి, అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఏంటంటే దివిసీమకు నీళ్లు వస్తాయి అని అటువంటిది నిజం అదృష్టం 4 రోజుల ముందు తెలుసు కాబట్టి ముందు చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ఎంతవరకు నిర్వహించింది అన్నటువంటిది కనుక పరీక్ష చేస్తే ముందు చర్యలు ఏమిటి ఉన్నటువంటి దే హావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ దివి ప్రాంతాలు, దివిసీమలో ఉన్నటువంటి విజయవాడ దగ్గర నుంచి కూడా లోతట్టులో ఉన్నటువంటి ఆ మండలాలన్నీ కూడా ఐడెంటిఫై చేయటం, దాటిని ప్రకటించటం, అక్కడ ఉన్నటువంటి ప్రజలనేమో మెట్ట ప్రాంతాలకు, ఎక్కడ ఎగువ ఎత్తైనటువంటి ఏరియాస్ కి, సురక్షిత ప్రాంతాలకు తరలించటం అనేది ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు చేసింది అని అంటే మాత్రం ఐడెంటిఫై చేయటంలో కృతకృత్యులు అయ్యారు. గుంటూరు జిల్లాలో కూడా అమరావతి దగ్గర నుంచి క్రింద బట్టిప్రోలు, నిజాంపట్నం వరకు ఉన్నటువంటి మండలాల గ్రామ ప్రజలకి, కరకట్ట వైపులో ఉన్న వాళ్ళకి, లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి చెప్పటం జరిగింది. టైం ఎక్కువ ఉంది కాబట్టి. యంత్రాంగం రోషయ్య గారు, మీరు యంత్రాంగాన్ని కూడా హైదరాబాద్ నుంచి ఇదివరకు పర్యవేక్షించారు, చూశారు కాబట్టి యంత్రాంగం ఎంత సక్రియంగా ఉంది, ఎంత ప్రొయాక్టివ్ గా ఉంది? సో ఇక్కడ జరిగింది ఏమిటంటే యంత్రాంగం కూడా ఒక్క క్షణం రోషయ్య గారు మాట కట్ట వస్తున్నారు. ఇప్పుడు రోషయ్య గారు పత్రికల వారితో మాట్లాడుతున్నారు. వరద బీభత్సం ఎలా ఉంది, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, కేంద్రాన్ని ఏ రకమైనటువంటి సహాయాన్ని అర్థించారు అనేది విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రోషయ్య గారు చెప్తున్నారు. అది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇప్పుడు చూద్దాం. మంత్రిగాను మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గాను వారు ఏరియల్ సర్వే చేయడం జరిగింది. మహబూబ్ నగర్ లో అంటే పైనుంచి చూస్తున్నప్పుడు వాటర్ షీట్ కానీ అది కానీ పెద్దగా